తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు 30వ తారీఖు జరగనున్నటువంటి సీతారామ ప్రాజెక్టు ముట్టడి జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతారావు గారి పిలుపు మేరకు సీతారామ ప్రాజెక్టు ముట్టడి చేయడం జరుగుతుంది పూసుగూడెం వద్ద. ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు అతి ముఖ్యమైన ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నా కానీ జిల్లా రైతాంగానికి నీరు అందించకుండా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు నీరు అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వారికి అందించడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. కానీ మా జిల్లాలో ఉన్నటువంటి ఈ 5 నియోజకవర్గాల్లో ఈ 5 నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, అదేవిధంగా అందరికీ సామాన్య ప్రజలకు కూడా అందించాలి సాగునీరు, తాగునీరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఆ రోజు 30వ తారీఖు జరిగేటువంటి ముట్టడికి ప్రజలందరూ కూడా, రైతులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా జిల్లాలో 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులుండి కూడా ఏం చేయలేని ఈ కొత్తగూడెం జిల్లాకు ఏం చేయట్లేదు. అందుకని వాళ్ళ 3 మంత్రులకు కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి, బీఆర్ఎస్ శ్రేణులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జై తెలంగాణ.